హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో స్వాడ్ అండ్ ఫెయిరీ ఎపిసోడ్ 21 చూద్దాం. లాస్ట్ ఎపిసోడ్లో మియామింగ్ నన్ను వెతుక్కుంటూ మీరందరూ వస్తున్నారా, రండి రండి అని అంటూ ఉన్నాడు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. ఇప్పుడు ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మియామింగ్ ఆ బార్డర్ దగ్గరకు వచ్చి నిలబడి ఉన్నాడు. ఇంకొక పక్క బియాన్ వాళ్ళ మాస్టర్ వచ్చి నిలబడి ఈ బార్డర్ దగ్గర ఏం జరుగుతుంది, దీన్ని అసలు ఎలా క్రాస్ చేసి లోపలికి వెళ్ళాలి అని చూస్తూ ఉన్నాడు. అంతలో మియామింగ్ చుట్టూ ఉన్న బార్డర్ని ఓపెన్ చేసేస్తున్నాడు. రండి రండి లోపలికి అని తీసుకుని వెళ్తున్నాడు. ఇప్పుడు ఇద్దరూ కూర్చొని మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకు నన్ను వెతుక్కుంటూ వచ్చారు? రీహాయ్ని కనిపెట్టడం కోసం వచ్చారా? నాకు దీని గురించి పెద్దగా తెలియదు అని మియామింగ్ చెప్తూ ఉంటే మాస్టర్ కావాలని టీ తాగుతున్న వంకతో తన దగ్గర ఉన్న బ్రేస్లెట్ని చూపిస్తున్నాడు. నాకు చాలా డౌట్స్ ఉన్నాయి, మీరు వాటన్నిటికీ ఆన్సర్ చెప్తాను అంటేనే నేను మీకు హెల్ప్ చేస్తాను అని మియామింగ్ అంటున్నాడు. అది మాత్రమే కాకుండా మీరు ఆ చియువాన్ భాగాన్ని యూజ్ చేసి ఆ పర్ల్ సోల్స్ అంతా కలెక్ట్ చేసే పనిని ఇప్పటి వరకు మీరే చేస్తూ వచ్చారు. పైగా ఇప్పుడు యూచి ఆ కున్ జాతికి చెందిన అమ్మాయి, తనలో పెద్ద బీస్ట్ శక్తి ఉంది అని తెలుసుకుని తర్వాత మీరే ఆ చియువాన్ భాగాన్ని కంప్లీట్గా క్లోజ్ అయ్యేలాగా చేశారు. మీకు సరిపడే అంత పర్ల్ సోల్స్ని సంపాదించేశారా ఏంటి అని మియామింగ్ అడుగుతూ ఉంటే, నీకు ముందే అన్నిటికీ ఆన్సర్ తెలిసిపోయింది కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అని బియాన్ వాళ్ళ మాస్టర్ అంటున్నాడు. నా దగ్గర ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, వాటన్నిటికీ మీరు ఆన్సర్ చెప్పారు అంటే మన మధ్య ఉన్న కోఆపరేషన్ ఇంకా బాగుంటుంది అని చెప్పేసి మియామింగ్ ఆ మాస్టర్తో కలిసి నడవడం స్టార్ట్ చేస్తున్నాడు. మనం కాసేపు అలా నడుస్తూ మాట్లాడుకుందామా అని మియామింగ్ అడుగుతూ ఉంటే, నా చేతిలో ఈ బ్రేస్లెట్ ఉంది అని మాస్టర్ అంటూ ఉన్నాడు. ఈ బ్రేస్లెట్ కూడా రీహాయ్ బ్రేస్లెట్లో ఒకట, అదే ఆ 9 రింగ్స్లో ఒకట అని అడిగేసి మియామింగ్ దాన్ని అలా చూస్తూ ఉంటే, సముద్రరాణిని నమ్మించడానికి ఒక డూప్లికేట్ బ్రేస్లెట్ని నేను రెడీ చేసి యూజ్ చేసుకుంటున్నాను, అదే ఈ బ్రేస్లెట్, ఆమెని ఈ బ్రేస్లెట్తోనే నేను కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నాను అని బియాన్ వాళ్ళ మాస్టర్ అంటున్నాడు. ఓహో, ఇలాంటి పవిత్రమైన బ్రేస్లెట్ని కూడా డూప్లికేట్ చేయవచ్చు అని నాకు తెలియదు. సరే, ఈ బ్రేస్లెట్ని మా అసిస్టెంట్కి వేసేయండి, మనం నడుస్తూ మాట్లాడుకుందాం అని మియామింగ్ అంటున్నాడు. మాస్టర్ సరే అని చెప్పేసి బ్రేస్లెట్ని అసిస్టెంట్కి వేసేస్తున్నాడు. నాకు ఆ సముద్రరాణి గురించి ఇంకా చాలా మ్యాటర్స్ తెలుసుకోవాలి, ఆమె గురించి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అడిగి తెలుసుకుంటాను. నీ ప్రాణాలతో కలిపి మంత్రవలయం వేశారు కదా, ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండేలాగా, దాని నుండి ఎలా బయటకు రావాలో నేను చెప్తాను, దానికి బదులుగా నువ్వు నాకు ఆ సముద్రరాణి గురించి నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్తావా అని మాస్టర్ అడుగుతున్నాడు. కన్ఫామ్గా చెప్తాను అని మియామింగ్ అంటున్నాడు. నీ ఫ్యామిలీలో ఒక క్లోజ్ అయిన పర్సన్ ఉంటారు కదా, వాళ్ళ రక్తం కావాలి, ఆ రక్తం ఉంటేనే ఈ మంత్రవలయాన్ని తీసేయవచ్చు అని మియామింగ్తో మాస్టర్ అంటూ ఉన్నాడు. ఒకవేళ నీకు ఫ్యామిలీతో క్లోజ్ అయిన పర్సన్ దొరకకపోతే ఆ క్లాన్కి చెందిన మొత్తం అందరి వ్యక్తుల రక్తాన్ని కలిపి తీసుకొచ్చినా కూడా మంత్రవలయాన్ని తీసేయవచ్చు అని మాస్టర్ అంటున్నాడు. మియామింగ్ షాక్లో ఉంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ లీ వాళ్ళంతా రాబోతున్నారు కదా, అందుకోసమని మళ్ళీ మియామింగ్ అమ్మాయిలాగా రెడీ అయ్యి ఉన్నాడు. లీ, మింగ్షు ఇద్దరూ వచ్చేస్తున్నారు. మింగ్షుకి ఒక హెల్ప్ కావాలి, అందుకోసమే నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చింది అని లీ చెప్తూ ఉంటే మియామింగ్ వెంటనే ఏం హెల్ప్ కావాలి అని అడుగుతున్నాడు. ఆ పుణ్యభావి అని ఒకటి ఉంది కదా, దాని లోపలికి వెళ్ళాలి, దాని లోపలికి వెళ్ళి ఎలా అయినా నా మాస్టర్ని బ్రతికించి తీసుకొని రావాలి అని అంటుంది. సరే ఓకే, నా వల్ల అయిన హెల్ప్ను నేను కన్ఫర్మ్ చేస్తాను అని అంటున్నాడు మియామింగ్. ఈ రోజు నైట్ ఇక్కడే రెస్ట్ తీసుకోండి, రేపు మార్నింగ్ దాని దగ్గరికి వెళ్ళి చూసుకుందామని అంటున్నాడు. నీ ఫ్రెండ్స్ అందరూ లోపలికి వెళ్ళి సెటిల్ అయిపోయారా అని మియామింగ్ అడుగుతూ ఉంటే, అందరూ సెటిల్ అయిపోయారు అని లీ అంటూ ఉంది. నీ దగ్గర ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి అని లీని సెపరేట్గా తీసుకుని వచ్చేస్తున్నాడు. నువ్వు అమ్మాయి అని అందరికీ తెలిసిపోయిందా అని అడుగుతున్నాడు. అవును, అందరికీ తెలిసిపోయింది, కానీ ఎవరూ కూడా ఇదంతా బయటకు చెప్పరు, సీక్రెట్గానే మెయింటైన్ చేస్తారు. నీకు ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది, నిజంగా చెప్పు అని లీ అడుగుతూ ఉంది. లీ అమ్మాయి అని తెలిసిపోయినా కూడా అందరూ తనని యాక్సెప్ట్ చేసుకున్నారు, కానీ నన్ను మాత్రం యాక్సెప్ట్ చేయడానికి ఇక్కడ ఎవరూ లేరు అని లోపల ఫీల్ అవుతున్నాడు. నువ్వు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు అని మియామింగ్ అడుగుతూ ఉంటే, అవును, నేను ఎక్కువ కాలం బ్రతికేలాగా లేను, అందుకే ఉన్న టైంలోనే హ్యాపీగా ఉండాలి అని డిసైడ్ అయ్యాను అని లీ అంటుంది. నీకు ఎవరో బాగా నచ్చినట్టు ఉన్నారు అని ఫాక్స్టైమాన్ని ఉద్దేశించి అంటున్నాడు. లీ అలా అంతా ఏం లేదు అని అంటుంది. నీకోసం ఒక మంచి గిఫ్ట్ కొన్నాను, నువ్వు అమ్మాయి అని అందరికీ తెలిసిపోయింది కదా, అందుకే నీకోసం ఒక మంచి గిఫ్ట్ రెడీ చేశాను అని అనేసి అమ్మాయిలు యూజ్ చేసేవన్నీ ఇస్తున్నాడు. డ్రెస్, మేకప్ ఐటమ్స్ ఇలాంటివి. లీ అదంతా వేసుకొని రెడీ అయ్యి వస్తూ ఉంటే లీ అందానికి ఫ్లాట్ అయిపోయి చూస్తున్నాడు మియామింగ్. నా లీ అందం ముందు
వేరే ఎవరూ పనికిరారు అని చెప్తూ ఉంటే నాకు ఇన్ని ఇయర్స్ నుండి అబ్బాయిలాగా ఉండి అలవాటైపోయింది, నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని రానా అని అడుగుతుంది. ఏం, నేను ఇచ్చిన గిఫ్ట్ నీకు నచ్చలేదా? పైగా ఈరోజు ఒక ఫంక్షన్ జరగబోతుంది, అందరూ బయటనే ఉంటున్నారు, నువ్వు అబ్బాయిలాగా వచ్చి అమ్మాయిలాగా గెటప్ మార్చావని ఎవరికీ తెలియదు, ఈ ఒక్కరోజు అమ్మాయిలాగా హ్యాపీగా ఎంజాయ్ చేసిరా అని అంటున్నాడు. లీ అమ్మాయిలాగా రెడీ అయ్యి బయటకు వచ్చి నిలబడి ఉంటే అటు సైడు నుండి ఫాక్స్టైమన్ వెళ్తున్నాడు. లీని చూసేస్తున్నాడు. లీ, నువ్వేనా అని పిలుస్తూ ఉన్నాడు. లీ సిగ్గుపడుతూ వెళ్ళి దాక్కుంటుంది. నేను నువ్వే అని కనిపెట్టేశాను, అయినా కూడా వెళ్ళి దాక్కుంటున్నావేంటి, బయటికి రా అని ఫాక్స్టైమన్ నవ్వుతూ వెళ్తూ ఉన్నాడు. మీరు అలా నన్ను చూస్తూ ఉండకండి, నాకు కొంచెం సిగ్గనిపిస్తుంది అని లీ అంటుంది. లీ అలా సిగ్గుపడుతుండడం చూసి నువ్వు చాలా 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 అందంగా ఉన్నావని ఫాక్స్టైమన్ పొగుడుతున్నాడు. అంతలో యూచి, ఇలా చూడు, లీ అమ్మాయి డ్రెస్ వేసుకుని ఉంది అని యూచి అరుస్తూ ఉంది. జిన్షా వెంటనే యూచి నోరు మూసేసి కొంచెం సేపు సైలెంట్ గా ఉండు, వాళ్ళిద్దరు కాసేపు టైం స్పెండ్ చేయనివ్వు, మనం వెళ్ళిపోదాము అని జిన్షావు ఇద్దరిని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. లీ నిజంగానే అమ్మాయేనా అని షీఫాంగ్ కన్ఫ్యూజ్ అవుతూ వెళ్తున్నాడు. ఇంకొక పక్క లీ ఫాక్స్టైమన్ చేయి పట్టుకుని కాసేపు అలా వాక్ చేసి వద్దాం రండి అని తీసుకుని వెళ్ళిపోతుంది. ఇదంతా మియామింగ్ చూసి కోపంతో రగిలిపోతున్నాడు. మియామింగ్ కూడా లీని లవ్ చేస్తున్నట్లు ఉన్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. మళ్ళీ మియామింగ్ అబ్బాయి గెటప్లోనే వచ్చేస్తున్నాడు. షీఫాంగ్ చూసేసి మీరు అబ్బాయినా అని అడుగుతున్నాడు. లీ ఒక అమ్మాయి అని మీ అందరికీ తెలిసిపోయింది, నేను కూడా ఇంక నుండి మీ దగ్గర యాక్ట్ చేయకూడదని డిసైడ్ అయ్యాను, లీ మిమ్మల్ని నమ్ముతుంది కాబట్టి నేను మిమ్మల్ని నమ్ముదామని డిసైడ్ అయ్యాను అని అంటున్నాడు. సరే, లీ ఎక్కడా అని అందరూ అడుగుతున్నారు. లీకి కొంచెం హెల్త్ బాలేదు, మిమ్మల్ని ముందు ఆ పుణ్యభావి దగ్గరికి పంపించమని తను కాసేపు రెస్ట్ తీసుకుని వస్తాను అనింది అని చెప్తున్నాడు మియామింగ్. ఇప్పుడు ఆ పుణ్యభావిని ఓపెన్ చేస్తున్నాడు మియామింగ్. అందరూ లోపలికి వెళ్తున్నారు. లోపలికి వెళ్ళాక చూస్తే అక్కడ 4 మాత్రమే ఉన్నారు. వెనకాల వస్తున్న ఫాక్స్టైమన్ మాత్రం కనిపించడం లేదు. ఆయనకు ఏమైనా వర్క్ ఉండి ఉంటుంది, అందుకే ఆయన బయట ఉండిపోయినట్టు ఉన్నారు, మనం వెళ్దాం రండి అని జిన్షా అంటున్నాడు. మింగ్షు అందరినీ లోపలికి తీసుకుని వెళ్తుంది. ఇక్కడేమో లీని కట్టేసి ఉంచాడు మియామింగ్. లీకి ఇప్పుడు మెలకువ వస్తుంది. ఎందుకు నన్ను ఇలా కట్టేసి ఉంచావని అడుగుతుంది. నీ బ్లడ్ ఉంటే మాత్రమే ఆ మంత్రవలయాన్ని రిమూవ్ చేయవచ్చు అంట, నా దగ్గరికి ఒక ముఖ్యమైన గెస్ట్ వచ్చారు, వాళ్ళు చెప్పారు అని అంటున్నాడు. వెంటనే లీ అంటుంది, నేను నీతో ముందే చెప్పాను కదా, నా ప్రాణాలు ఇచ్చైనా నిన్ను కాపాడుతాను అని, ఒకవేళ అలా కుదరకపోతే ఇద్దరం కలిసే చనిపోదాము అన్నాను కదా, అయినా నన్ను ఎందుకు ఇలా కట్టేసి ఉంచావని అడుగుతూ ఉంది. వీళ్ళ 4 లోపలికి వెళ్తూ ఉన్నారు కదా, అక్కడ ఒక వాయిస్ వినపడుతుంది. మీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను డిస్టర్బ్ చేయడానికి లోపలికి వస్తున్నారు అని అంటూ ఉంది. ఇది బాగా లోతైన ప్లేస్ అని మాకు తెలుసు, మేము ఆ పుణ్యభావి లోపలికి వెళ్ళాలి, మమ్మల్ని లోపలికి వదిలేయండి అని జిన్షా అంటున్నాడు. అప్పుడు మింగ్షుని చుట్టూ ఒక నల్లటి పొగ చుట్టుకుంటుంది. ఇక్కడ ఇంకో పక్క లీ అంటుంది, ఎందుకు నన్ను కట్టేసి ఉంచావు, ఫాక్స్టైమన్కి ఏమైనా ఆపద కలిగించేలాగా చేసావా, తనని ఏం చేయకు, తనని ఏం చేయలేదు కదా అని అడుగుతూ ఉంది. మియామింగ్కి ఇంకా కోపం పెరిగిపోయి, ఇంకా నువ్వు వాడి గురించి మాత్రమే థింక్ చేస్తున్నావా, నా గురించి అసలు ఏం థింక్ చేయవా అని అంటున్నా, నేను ఇప్పుడే ఆ ఫాక్స్టైమన్ని చంపబోతున్నాను అని చెప్తున్నాడు. మియామింగ్, నీకేమైనా పిచ్చి పట్టిందా, ముందు నా కట్లు విప్పు, ప్లీజ్ తననేం చేయకు అని అరుస్తూ ఉంది. కరెక్ట్గా ఆ టైంలో ఫాక్స్టైమన్ అందరినీ తన్నిపడేసి ఎక్కడ దాచిపెట్టారో లీని అక్కడికి వచ్చేస్తున్నాడు. ఇక్కడికి రాకండి, మిమ్మల్ని టార్గెట్ చేసి ఇక్కడికి రప్పించడానికి నన్ను ఇక్కడ కట్టేశాడు, ఇక్కడికి రాకండి ప్లీజ్ వెళ్ళిపోండి అని లీ అరుస్తూ ఉంది. అది అంతా పట్టించుకోకుండా ఫాక్స్టైమన్ వచ్చి మియామింగ్తో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తున్నాడు. మియామింగ్ అంటున్నాడు, నీ దగ్గర ఎంత పవర్ అయినా ఉండవచ్చు, కానీ ఇది నా ప్లేస్కి నేనే కింగ్ని, ఇక్కడ నీ పవర్స్ ఏమీ వర్క్ కాదు అని అంటున్నాడు. ఫాక్స్టైమన్తో బాగా ఫైట్ చేసి ఓడించేస్తున్నాడు మియామింగ్. ఫాక్స్టైమన్ని కదలకుండా నిలబడి ఉండేలాగా చేసేస్తున్నాడు. లీ అరుస్తూ ఉంది, తనని వదిలే, ఏం చేయకు అని. కానీ మియామింగ్ ఇదంతా అస్సలు పట్టించుకోవడం లేదు. ఇంకొక పక్క ఆ పుణ్యభావిని వెతుక్కుంటూ వెళ్ళిన వాళ్ళంతా ఒక పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుంటున్నారు. అక్కడ మింగ్షు ఉంది కదా, తన పాత జ్ఞాపకాలన్నీ చూపిస్తున్నారు. మింగ్షు వాళ్ళ అమ్మ తన బర్త్డే రోజు చనిపోయి ఉంటుంది. పక్కనే గు మాస్టర్ నీకేం కాదు అని ఓదారుస్తూ ఉన్నాడు. జిన్షా అంటున్నాడు, వీళ్ళు కావాలనే నీకు నెగిటివ్ థాట్స్ వచ్చేలాగా చేస్తున్నారు, మీ అమ్మ చనిపోయింది అనే నువ్వు ఇన్ని డేస్ నీ బర్త్డేని సెలబ్రేట్ చేసుకోలేదా అని అడుగుతున్నారు. ఇదంతా యూచి చూసి, మింగ్షుకి ఎన్నో మంచి జ్ఞాపకాలు ఉన్నాయి, నువ్వు కావాలనే ఇలాంటి చెడు జ్ఞాపకాలని మాత్రమే చూపిస్తున్నావు అని తిట్టడం స్టార్ట్ చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఇంకొక జ్ఞాపకాన్ని చూపిస్తున్నారు. గు మాస్టర్ మింగ్షు చేతికి కట్టు కట్టేసి నాతో వచ్చే
నేను నిన్ను తీసుకొని వెళ్తాను అని చెప్పి ఉంటాడు. అదే ఇప్పుడు చూపిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక జ్ఞాపకం చూపిస్తున్నారు. మింగ్షు చిన్నపిల్లలాగా ఉన్నప్పుడు అక్కడికి గో మాస్టర్ వస్తున్నారు. మాస్టర్, చనిపోయిన వాళ్ళని మళ్ళీ ఎలా తీసుకొని రావాలి అని అడుగుతూ ఉంటుంది. దానికి మాస్టర్ చనిపోయిన వాళ్ళని చనిపోయిన వాళ్ళలాగానే ఉండనివ్వాలి అని అంటున్నాడు. ఇదంతా ప్రెజెంట్ లో మింగ్షు చూసేసి నవ్వాలో ఏడవాలో అర్థం కాక నిలబడి ఉంటే మిగతా ముగ్గురిని ఆ దెయ్యం వేరే ప్లేస్ కి తీసుకుని వచ్చేస్తుంది. మింగ్షుని ఆ దెయ్యం లోపలికి లాక్కునేస్తుందేమో, మనం మాత్రమే ఇక్కడ ఉన్నాము అని యూచి అంటూ ఉంటుంది. అంతలోనే ఒక దెయ్యం లాంటిది వస్తుంది. దాన్ని చూసి యూచి ఏంటిది ఇంత చండాలంగా ఉంది అని అంటుంది. ఏంటి, నన్ను చండాలంగా ఉంది అని అంటావా? ఈ ప్లేస్ లో మీ జ్ఞాపకాలు మాత్రమే ఉంటుంది, అది కూడా ఓన్లీ చెట్ట జ్ఞాపకాలు మాత్రమే ఇక్కడ ఉంటుంది, మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని ఆ దెయ్యం భయపెడుతూ ఉంటుంది. ఇక్కడేమో మనల్ని వదిలేయమని అరుస్తూ ఉంటుంది. మియామింగ్ ఫాక్స్టైమన్ ని చూసి అడుగుతున్నాడు, ఈ అమ్మాయిని వదిలేయాలి అంటే మీ దగ్గర ప్రాణశక్తి అని ఒకటి ఉంటుందంట కదా, దాన్ని బయటకు తీసేస్తే కాసేపట్లోనే మీరు చనిపోతారంట కదా, దానిని కంప్లీట్ గా తీసి నాకు ఇచ్చేయాలి అని అంటున్నాడు మియామింగ్. ఇష్టపడిన అమ్మాయి కోసం ప్రాణాలు ఇచ్చే అదృష్టం అందరికీ రాదు. నా లీ ముందు ఈ ప్రాణమేమి నాకు ఎక్కువ కాదు, లీని జాగ్రత్తగా వదిలేయని చెప్పేసి తన ప్రాణశక్తిని బయటకు తీసి ఇచ్చేస్తున్నాడు. వెంటనే మియామింగ్ దాన్ని తీసుకుని దాన్ని బాగా నలిపేస్తున్నాడు. లీ ప్లీజ్ తనని వదిలే అని అరుస్తూ ఉంటుంది. దాన్ని కంప్లీట్ గా నలిపేయబోతుంటే లీ ఆ సంఖ్యలంతా తెంపుకొని ఫాక్స్టైమన్ ముందు వచ్చి నిలబడుతుంది. ఆ ఫాక్స్టైమన్ కోసం నీ ప్రాణాలనే అడ్డు వేస్తున్నావా? నా కోసం ప్రాణాలు ఇస్తావని చెప్పావు కదా, ఇప్పుడు నాకన్నా ఈ ఫాక్స్టైమన్ ఎక్కువైపోయాడా నీకు అని మియామింగ్ అడుగుతూ ఉంటే లీ అంటుంది, ఏమైంది మియామింగ్ నీకు? నీ మీద అప్పుడు ఇప్పుడు ఒకటే ప్రేమ చూపిస్తున్నాను. ఇప్పుడు ఫాక్స్టైమన్ ఉన్న ప్లేస్ లో వేరే ఎవరైనా జిన్షావ్ కానీ యూచి కానీ ఎవరున్నా సరే నేను కన్ఫర్మ్ హెల్ప్ చేస్తాను. మళ్ళీ తన శక్తిని తనకిచ్చే, మళ్ళీ మనం ఫస్ట్ ఎలాగున్నామో అలా అయిపోదాము. నీ ప్రాణాల్ని కాపాడడానికి నేను ఏమైనా చేస్తాను, నువ్వే నాకు ఇంపార్టెంట్ అని మియామింగ్ దగ్గరకు వెళ్తూ ఉంటే లీని వెంటనే కిందకు తోసేస్తున్నాడు మియామింగ్. లీ వెంటనే వెళ్లి ఫాక్స్టైమన్ ని పైకి లేపి నిలబెడుతూ ఉంటే మియామింగ్ ఇదంతా చూసి ఫాక్స్టైమన్ ప్రాణశక్తిని తన దగ్గరే మళ్ళీ రిటర్న్ చేసేస్తున్నాడు. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో, వెంటనే వెళ్ళిపో, నీ ఫ్రెండ్స్ దగ్గరికే మళ్ళీ వెళ్ళిపో అని ఏడుస్తూ ఉన్నాడు. ఫాక్స్టైమన్ ప్రాణాన్ని కాపాడడం కోసం లీ అక్కడ నుండి బయటకు వెళ్ళిపోతుంది. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. చాలా మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్స్ వేయండి. మీరు వేసే ఒక్కొక్క లైక్ నా ఛానల్ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.